వెల్కమ్ టు శ్యామల తెలుగమ్మాయి. ఈరోజు నేను చేసే పచ్చడి ఎండుమిరపకాయలు మినపప్పు వేసి పచ్చడి చేస్తున్నానండి. రోటి పచ్చడి ఎలా చేస్తానో చూపిస్తాను. దాంట్లో పెట్టుకున్నాము. బాండట్లో కొంచెం నూనె, బాగా వేడవ్వాలి. పల్లెటూరులో అంతా పచ్చడి నిద్రలేస్తే ఒక ముద్దలోకి పచ్చడి అయితే కావాలండి. పచ్చడి లేనిదే అన్నం తినరు. సద్దన్నంలోకి అట్లాగా పచ్చళ్ళే తింటారు మా ఊళ్ళో. అందుకని పచ్చడి చేస్తున్నాను. నూనె కాగిపోయింది. మినపప్పు వేసుకుంటున్నా, ధనియాలు, జీలకర్ర, ఇవన్నీ బాగా వేసుకోవాలి. బాగా పప్పు గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి. గోల్డ్ కలర్ రావాలి మినపప్పు. పప్పులు బాగా వేపితేనే రుచిగా ఉంటుంది పచ్చడి. వేటిలోకైనా బాగుంటుంది. దోశలోకి, ఇడ్లీలోకి, అన్నంలోకి. గోల్డ్ కలర్ వచ్చేసింది, సరిపోతుంది. ఇప్పుడు తీసుకోవాలి. గిన్నెలోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండట్లో ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాం. చూసారా, ఇలా వేగిపోయాయి. ఇప్పుడు ఇవి కూడా తీసేసుకోవాలి. అదే బాండిట్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి. టమాటాలు నేను 1/2 కిలో తీసుకున్నాను. టమాటాలు, ఆ టమాటాలు త్వరగా మగ్గాలంటే ఉప్పు వేస్తున్నా. టమాటాల్లో కానీ ఆనియన్స్లో కానీ వేపేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటే త్వరగా ఏరుతాయి. అంతేనండి, ఎగిని వేసుకోవాలి మెత్తగా. చూడండి ఎలా ఉడికిపోయాయో. ఆపేసుకున్నాం. ఇప్పుడు ఎండుమిరపకాయలు రోట్లో వేసుకొని దంచుకుంటున్నాం. కొద్దిగా ఉప్పు,
అంతేనండి. పప్పు కూడా వేసుకోవాలి. మినపప్పు, ధనియాలు, జీలకర్ర ఇవి కొంచెం మెదగాలి. పప్పు చూడండి మెదిగింది, ఇంకొంచెం మెదగాలి. మిక్సీలో కూడా వేసుకోవచ్చండి, కానీ రోట్లో దంచుకున్న టేస్ట్ మిక్సీలో రాదు. ఎంతైనా రోటి పచ్చళ్ళు టేస్ట్ వేరు. ఇప్పుడు కొంచెం చింతపండు ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాం. చింతపండు కూడా వేసుకొని మెత్తగా దంచేసుకోవాలి. మెదిగిపోయిందండి పచ్చడి. ఒక టమాటాలు లాస్ట్లో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని లాస్ట్లో చిన్నగా దంచుకోవాలండి, పైన పడుతుంది మళ్ళా. ఎంతైనా రోట్లో దంచుకున్న టేస్ట్ మిక్సీలో వేస్తే రాదు. రోటి పచ్చడి రోట్లోనే చేసుకోవాలి, మిక్సీలో వేస్తే అంత రుచి అనిపించదు. చూసారా కలర్ ఎలా ఉందో పచ్చడి? నోరు ఊరిపోతుంది కదా. వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. అంతేనండి, అయిపోయింది పచ్చడి. రోటి పచ్చడి మినపప్పు, ఎండుమిరపకాయలు వేసి రోటి పచ్చడి. లాస్ట్లో ఒక ఎర్రగడ్డ. పచ్చట్లో ఎర్రగడ్డ భలే రుచిగా ఉంటుందండి. మనం కోసి వేసుకున్నది కాదు, ఇలా దంచుకున్నది. పచ్చట్లోనే ఇలాగ మనం డైరెక్ట్ వేసి దంచుకున్న పచ్చడి ఎర్రగడ్డ మాత్రం భలే రుచిగా ఉంటుంది. అయిపోయిందండి పచ్చడి. ఇప్పుడు తీసేసుకోవాలి గిన్నెకి. గిన్నెలో తీసేసుకున్నాం. పచ్చట్లు ఎప్పుడైనా రోట్లోనే చేసుకుంటే బాగుంటాయండి, మిక్సీల్లో వేసే కాదు. ఇలా దంచినప్పుడు మా చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఇలానే రోట్లోనే అన్నం వేసేసేది. ఇది రోటి అన్నం అని తలా ఒక ముద్ద పెట్టేదండి. మేము 3 అక్కా చెల్లెలు. పాప ఎలా ఉందా? బాగుంది. చాలా బాగుందండి, చాలా రుచిగా కూడా ఉంది. చికెన్ మటన్తో తినే అంత కాడికి టేస్ట్గా ఉంటుంది. ఒక ముద్ద ఎక్కువే తింటారు పచ్చడితో. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మా ఛానల్కి సపోర్ట్ చేయండి.